కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలనపై సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం తలపెట్టగా అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా పడింది. ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. వేదికపై వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశ్నలు వేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగావకాశాల కల్పన తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరిట ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో పాటు మంత్రులకు సీఎం చంద్రబాబు డిన్నర్ ఇవ్వనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలనపై సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలను చర్చించే అవకాశాలుంటాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరమైన నేపథ్యంలో వాస్తవానికి 12వ తేదీన జరగాలి. విమానం ప్రమాదం నేపథ్యంలో కూడా వాయిదా పడింది. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం అధ్యక్షన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సంవత్సరం పాలనకు సంబంధించి జరిగిన అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం జరగబోతుంది, నిర్వహించాలి అనే ఏజెండాగానే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మొదటిసారి సీఎం చంద్రబాబు అధికారులతో, ప్రజాప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశం మొదటి ఏడాదిలో ప్రోగ్రెస్ ఏ రకంగా కొనసాగింది అనే ఏజెండాగానే వివరించబోతున్నారు. రెండో ఏడాది ఏ రకంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో తొలిసారి దేశంలో ఎక్కడా జరగని రీతిలో సీఎం చంద్రబాబు భిన్నంగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. సాయంకాలం 5 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సచివాలయం వెనక భాగాన ఈ కార్యక్రమాన్ని గతంలో P4 అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన కార్యక్రమం రెండు కూడా ఇక్కడే జరిగినాయి. అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం దృష్ట్యా కూడా కార్యక్రమం వాయిదా పడింది. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా పాలన, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి, అలాగే ప్రజలకు సంబంధించిన ఆశలు, అడియాశలను, కూటమి ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు ప్రతి ఒక్కదాన్ని కూడా నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సో అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు రాబోతున్నారు. సో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనే దృష్టి పెట్టబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి రాబోతున్న పరిశ్రమలు, అలాగే 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఏడాదిలో చేసిన సుపరిపాలన నుంచే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అలాగే 26 జిల్లాలకు సంబంధించి అధికారులు రాబోతున్నారు. ఇక మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే టేబుల్ నెంబర్ 91గా ఇక్కడ పెట్టారు. సో ఏదైతే స్వర్ణాంధ్ర చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే చిత్తూరు జిల్లాకి సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క అసెంబ్లీకి సంబంధించి కూడా 5 టేబుల్స్ని ఏర్పాటు, అంటే ఒక్కొక్క టేబుల్కి 5 చైర్స్ వేయడం జరిగింది. అంటే ఆ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉంటారు. అలాగే అది చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. సో అక్కడ కూడా టేబుల్ నెంబర్ 93తో మరొక 5 చైర్స్ వేశారు. సో ఇక్కడ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అధికారి ఒకళ్ళు ఉంటారు. ఆయన అలాగే ఆర్డీఓ స్థాయి అధికారి ఇక్కడ. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఒక టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజాప్రతినిధులు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, శాఖలకు సంబంధించిన సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మొదటిసారిగా అంటే దాదాపుగా చూసుకుంటే దేశంలోనే మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ఒక విభిన్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో వీరందరితో ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చేశాము, సో భవిష్యత్తులో 4 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయబోతున్నాం. సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఏం చేయబోతుంది, దాంతోపాటుగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, అలాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాల్లో కొన్ని కార్యక్రమాలు, అలాగే రానున్న రోజుల్లో 20 లక్షలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, ఇట్లా అనేక అంశాలు ఏజెండాగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అలాగే సభా వేదిక సంబంధించి 5 చైర్లు వేశారు. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, అలాగే మిగిలిన ఇద్దరికి సంబంధించి కూడా స్పేర్ వేశారు. సో ఈ 5గురు మాత్రమే వేదిక మీద ఆసీనులు కాబోతున్నారు. సభా వేదిక నుంచే ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఆ జిల్లాకు సంబంధించి కానీ అభివృద్ధి సంక్షేమ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి డైరెక్ట్గా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని వేదిక నుంచే ప్రశ్నించబోతున్నారు. వారి అనుమానాలని, వారికి ఉన్న కొన్ని అనుమానాలు కావచ్చు, డౌట్లు కావచ్చు, లేదా అభివృద్ధి విషయంలో ఏజెండా కావచ్చు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించిన నేతలతో ఒక క్వశ్చన్ టు జవాబు మాదిరిగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది రేఖ. శివ, అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎవరైనా మాట్లాడే అవకాశాలు ఉంటాయా వేదిక పైన? చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ కార్యక్రమంలో సభా వేదిక మీద ఉంటారు. అలాగే బీజేపీకి సంబంధించిన నేత, అలాగే మంత్రి సత్యకుమార్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ వేదిక మీద ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే పార్టీ, ప్రభుత్వం ఈ రెండింటిని పూర్తి స్థాయిలో అంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు, ఇటు ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి విధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, ఈ అంశానికి సంబంధించి ఏ నియోజకవర్గానికి సరే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆ ఎమ్మెల్యే కనుక మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఈ విధంగా ఉంది, దీన్ని ఏ రకంగా పరిశీలించబోతున్నారు, సో గతంలో పరిష్కరించే ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి సీఎం చంద్రబాబే స్వయంగా ఆ ఎమ్మెల్యేతో కావచ్చు, ఆ కలెక్టర్తో కావచ్చు, ఆ ఎస్పీతో కావచ్చు, లేకపోతే ఆర్డీఓతో కావచ్చు, ఎంఆర్ఓతో కావచ్చు, ఇట్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో కూడా సీఎం చంద్రబాబు డైరెక్ట్గా ఎమ్మెల్యేల సమక్షంలో ఇంటరాక్ట్ కాబోతున్నారు. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే ఏజెండాగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సో మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ఏజెండాగా 1, 2 భవిష్యత్తులో 2047 సంబంధించి తీసుకోబోతున్న చర్యలేంటి, ఈ 5 సంవత్సరాలు అంటే సంవత్సరం ముగిసిపోయింది కాబట్టి మిగిలిన 4 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా అమలు చేయబోతున్నాం, ఏ రకంగా అమలు చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రజాప్రతినిధులతో, అధికారులతో సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు 5 గంటలకు ప్రారంభం ఈ సమావేశం 8 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 8 గంటల నుంచి 9 గంటల వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్, డీజీపీ వీరందరితో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి భోంచేస్తారు. దాదాపుగా 9:30-10 గంటల సమయంలో ఈ కార్యక్రమం ముగిపోతుంది. దాదాపుగా చూసుకుంటే ప్రజా సంక్షేమం ఏదైతే సుపరిపాలన తొడి అడుగు పేరుతో ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రేఖ. Right. Thank you, Shubha. Thanks for the live details.